మనలో చాలామందికి ఉండే డౌట్ ఏంది అంటే, అసలు దేవుడు మనుషులతో మాట్లాడతాడా అని. అయితే దానికి ఆన్సరు దేవుడు మనుషులతో ఖచ్చితంగా మాట్లాడతాడు. చాలామంది ఇప్పుడుండే జనరేషన్ బాలేదు అని, లోకం చెడిపోయింది, ఇలాంటి వాళ్ళతో దేవుడు మాట్లాడడు అని అనుకుంటా ఉంటారు. కానీ బైబిల్‌లో మనం చూస్తే దేవుడు అబ్రహాము మొదలుకొని పౌలు వరకు ప్రతి ఒక్కరితో మాట్లాడుతా వచ్చారు. ప్రకటన గ్రంథము 22 అధ్యాయము 13 వచనంలో మనం చూస్తే దేవుడు ఆది నుంచి అంతం వరకు ఒకేలా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 4 అధ్యాయము 12 వచనంలో మనం చూస్తే మన దేవుడు మాట్లాడే దేవుడు అని మనం చూడొచ్చు. కానీ దేవుడు అందరితో ఒకేలా మాట్లాడతాడా అంటే కాదు. బైబిల్‌లో మనం చూసినట్లయితే యోసేపుతో కలల ద్వారా మాట్లాడాడు. అబ్రహాముతో వాగ్దానాల ద్వారా మాట్లాడాడు. పేతురుతో అయితే ప్రార్థన, దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడాడు. కొందరికైతే పౌలు, దావీదులాగా మనసులో పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన కూడా మాట్లాడతాడు. దానియేలుతో ధర్మశాస్త్రం ద్వారా మాట్లాడినట్టు, 12 మంది శిష్యులతో దేవుడు ఆయన బోధ ద్వారా మాట్లాడినట్టు ఏ విధంగా అయినా మాట్లాడతాడు. అంటే దేవుడు మాట్లాడే విధానం వేరవ్వచ్చేమో, కానీ దేవుడైతే ఖచ్చితంగా మాట్లాడతాడు. ఒకవేళ దేవుడు మాట్లాడేది మనకి వినిపించట్లేదు, మనము వినలేకపోతున్నాము అంటే అది మనలో ఉన్న తప్పు. యోహాను సువార్త 10 అధ్యాయము 27 వచనంలో మనం చూస్తే, నా గొర్రెలు నా స్వరము వినును అని దేవుడు చెప్తున్నాడు. అయితే మనం ఇప్పుడు దేవుని స్వరం వినలేకపోతున్నాము అంటే దాని అర్థము మనం దేవుడికి దూరం అయ్యాము అని, మనం ఆయన గొర్రెలం కాదు అని. ఒకవేళ ఈ జనరేషన్ చెడిపోయింది, లోకం పాపంలో మునిగిపోయింది అని మనం అనుకుంటే, నోవాహు కాలంలో కూడా అట్లానే ఈ లోకం అనేది ఉంది. దేవుని కుమారులు అన్యజనుల కుమార్తెలను వివాహం చేసుకోవడం, లోకం పాపంలో మునిగిపోయి ఉండడం ఆ విధంగా ఉంది. అయితే దేవుడు మాత్రం నోవాహు నీతిని బట్టి ఆయనతో మాట్లాడాడు, ఆయన్ని రక్షించాడు. కాబట్టి మనం జనరేషన్ ఎట్లా ఉంది, లోకం ఎలా ఉంది అనేది కాదు కానీ మనం ఎలా ఉన్నాము అనేది మాత్రమే మనం చూసుకోవాలి. మనం దేవుని స్వరం వినలేకపోతున్నాము అంతే తప్ప దేవుడు మాట్లాడకుండా అయితే ఉండడు.